టచ్ స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కి కింది నెంబర్ను సంప్రదించండి. నేను మాత్రం మీకు 100% నోటిదూలు ఎక్కువ అని అంట. అవునా? నోటిదూలు ఉండబట్టే మీకు టికెట్ క్యాన్సిల్ అయింది. ఈ రోజుకి మీకు ఎలాంటి పోస్ట్ కాంగ్రెస్ పార్టీలో రాలేదు అని అంటుంది. అది వాస్తవమా కాదా? యథార్థవాది లోక విరోధని మనం ఎప్పుడు నీతిగా నిజాయితీగా మాట్లాడి కష్టపడి పని చేసుకుంటున్నప్పుడు ఒకటి తలంచకుండా ఇది తప్పు అని చెప్పడం. ముగ్గురు మంత్రులు చూసుకుంటే పొంగులేటి గారు, తుమ్మల గారు, బట్టి గారు, ఈ ముగ్గురు మంత్రుల్లో ఇప్పుడు మీ ప్రయాణం ఎవరితో నడుస్తుంది? ప్రయాణం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆయనతోనే నా ప్రయాణం ఉండాలి ఖచ్చితంగా. ఎవరు ఖచ్చితంగా ఉండాలా? ప్రేమతో ఉన్నారా? పార్టీలో ప్రేమ అనేది ఉందండి. అంటే కాంగ్రెస్ ఇప్పుడు ఎలా తయారైందంటే ఒకటి కొత్త కాంగ్రెస్, పాత కాంగ్రెస్. అది వాస్తవమా కాదా? ఉంటది. సమాధానం చెప్పొద్దు. ఓపెన్ గా చెప్తా, నేను ఓపెన్ గా మాట్లాడతా. కొత్త పాత అనేది అయితే ఉంది. దీంట్లో ఎవరికి న్యాయం జరుగుతుంది? మీరు ఏం ఆశించి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు? మనం కష్టపడే విధానాన్ని బట్టి పార్టీ ఏమైనా గుర్తించి మనకి ఏదైనా ఇవ్వదలుచుకుంటే దానికైతే నేను పరిపూర్ణంగా అనుకున్నానని నేను భావిస్తాను. నాకు ఒక్క మాటలో చెప్పండి, న్యాయం జరుగుతుందా లేదా? సే ఎస్ ఆర్ నో. సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. మళ్ళీ మీరు ఎక్స్ప్లెనేషన్ కి ట్రై చేస్తారు తప్ప సే ఎస్ ఆర్ నో చెప్పట్లేదు. సరే, నో అనే చెప్తాను. 100% నో అంటారు. కార్మికులకు న్యాయం జరగట్లేదు. కార్మికులకు అన్యాయం జరుగుతుందని చాలా వరకు మినిస్టర్స్ ఎవరు మనల్ని పట్టించుకోవట్లేదు, మనందరం మూకుమ్మడి రాజీనామా చేద్దాం అని చెప్పి ఎప్పుడైనా స్టేట్మెంట్ ఇచ్చారా? ఆ సమస్యను వాళ్ళు పరిష్కరించకపోతే రాజీనామా చేసి వచ్చేద్దాం, ఐఎన్టీసీ అందరం కూడా పోయి రాజీనామా చేద్దాం. మరి వాళ్ళు పరిష్కరించినప్పుడు నరల్ నరేష్ ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు అంటే ఇదే ఛానల్లో ఇదే ఇంటర్వ్యూలో కూర్చోబెడతాం. మీకు సిద్ధమా? రాజీనామా లెటర్ రాసి వెళ్ళిపోతా అక్కడ పక్క. ఒక్క తప్పు నేను ఏ కార్మికుడి పట్ల దురుసుగా కానీ డబ్బులు కానీ డిమాండ్ చేయటం కానీ బెదిరించడం కానీ చేసిన అంటే వెంటనే రాజీనామా లెటర్ రాసి ఇచ్చేస్తాను. ఓపెన్ ఛాలెంజ్. దాని మీద స్టాండ్ అయి ఉంటారు ఇప్పటికే? 100% రికార్డ్ అవుతుంది. మీరు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినట్టు. వ్యతిరేకంగా అంటే నేను యుగేందర్ గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే యుగేందర్ గారి గెలుపు కోసం నరాల నరేష్ ఏ విధంగా సహకరిస్తారు? ఆయన టికెట్ రావాలని మేము కోరుకుంటాం. ఆయన టికెట్ వస్తే మా బ్లడ్ పెట్టి ఆయన గెలిపించుకుంటాం ఖచ్చితంగా. నరాల నరేష్ కొంచెం ప్రజల మీద, కొంచెం కార్మికుల మీద కొంచెం కోపం చూపెడతాడని చెప్పి యుగేందర్ గారి దాకా పోయింది అని చెప్పి బయట టాక్ ఉంది. అది వాస్తవమా కాదా? కమాండింగ్ అనేది ఇంపార్టెంట్ చాలా. మీరు కమాండింగ్ చేయట్లేదు, డిమాండ్ చేస్తున్నారు అంటారు కార్మికులు. అంటే ఇది కొంతమంది వ్యక్తులు ఏమన్నా ఏమో నోటితూలు అంటున్నారు ఇందాక నుంచి. నేనేమో నా ముక్కు సుల్టితనంతోనే వెళ్తా అని చెప్పేసి అంటే నేనన్న మాట కాదు, బయట అన్న మాట. అది సరే అంటారు, ఎవరో మాకు మంచి చేసిన వాళ్ళని ఇక్కడ పెట్టుకుంటున్నాం. వాళ్ళ కోసం ఎంత దూరమైన పోతుంది, ఇక్కడ పెట్టుకున్నా ఎంత దూరమైన పోతుంది. రెండింటికి తేడా, ఇక్కడికి తేడా ఏంటనేది త్వరలోనే చూపిస్తాం. నమస్తే అన్న. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా అన్న. ఎలా ఉంది ప్రజెంట్ మీరు నమ్ముకున్న మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ప్రజల తీర్పు మా వైపు మొగ్గు చూపడం మాకు చాలా ఆనందంగా ఉంది. బాగుంది. 1.5 సంవత్సర పాలనలో మేమైతే ఆనందంగానే ఉన్నాం. ప్రజలు కూడా ఆనందంగా ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం. 100% బాగుందంటారా? తప్పకుండా. మీకెందుకు వస్తుంది ఆ డౌట్? అంటే ఇప్పుడు చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగోలేదు. పరిపాలన వైజ్ పక్కన పెట్టండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు? 11 సంవత్సరాలు అయింది. 11 సంవత్సరాల నుంచి. అంటే అధికారంలో లేనప్పటి నుంచి కూడా ఉన్నారు ఈ లెక్కన. అధికారం వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది అంటే 10 సంవత్సరాలు అనుకోండి. 10 సంవత్సరాలు ఫైట్ చేశారా కాంగ్రెస్ పార్టీలో? మీలాంటి కార్యకర్తలు ఎంతమంది ఉంటారు? ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఖమ్మం జిల్లాలో. మోస్ట్లీ ఒక ఫిగర్ అనుకోండి, 150-200 మెంబర్స్. 200 మెంబర్స్ పాత కాంగ్రెస్ కార్యకర్తలు అనుకుందాం. అంటే కాంగ్రెస్ ఇప్పుడు ఎలా తయారైందంటే 2 వర్గాలు తయారైంది అనుకోవాలి. ఒకటి కొత్త కాంగ్రెస్, పాత కాంగ్రెస్. అది వాస్తవమా కాదా? అట్లా అంటే ఉంటది. మ్యానిపులేటెడ్ సమాధానం చెప్పొద్దు. ఓపెన్ గా చెప్తా, నేను ఓపెన్ గా మాట్లాడతా. కొత్త పాత అనేది అయితే ఉంది.
ఉంది. అది లేదని అయితే నేను అబద్ధం ఇప్పుడు పాయింట్ కి వచ్చారు కదా, కొత్త పార్టీ, కొత్త కాంగ్రెస్ లీడర్స్, పాత కాంగ్రెస్ లీడర్స్, రెండు వర్గాలకు ఉన్నాయి అనుకుందాం కదా, దీంట్లో ఎవరికి న్యాయం జరుగుతుంది? అంటే ముందు మీరు ఒకటి వినాలి, కొత్త పాత అనేది కొత్తగా వచ్చారు, పాత వాళ్ళు ఉన్నారనేది మనం అనుకోవడానికి ఉంది తప్పితే పని విషయంలో కానీ, మేము ముందుకెళ్ళడం విషయంలో కానీ, ప్రజల్లోకి మా పథకాలు తీసుకెళ్లే విషయంలో కానీ కొత్త పాత లేదు. ఓకే, మేమందరం ఒకటే, మేమందరం కలిసి పని చేస్తున్నాం, ఒక గొడుగు కింద ఉన్నాం. తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వంలో ఖమ్మం నియోజకవర్గంలో అందరం కలిసి పని చేస్తున్నాం. ఆ విభేదాలు మా మధ్య లేవు. కాకపోతే మనం అనుకోవడానికి ఈయన కొత్తగా మొన్న వచ్చారు కదా, మనం పాత ఉన్నాం కదా అనే ఫీలింగ్ కార్యకర్తలు ఉంది, లేదని అంటారు మొత్తానికి అయితే. అదే ఆ పాత కార్యకర్తలకు న్యాయం జరుగుతుందా ఇప్పుడు ప్రెసెంట్ కాంగ్రెస్ పార్టీలో? అంటే కొత్త వాళ్ళకి ఏ న్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారు? కొత్త వాళ్ళకి ఏం న్యాయం జరగలేదు, పాత వాళ్ళకి కూడా జరగలేదు. సో కార్యకర్తలకు ఎవరికి న్యాయం జరగలేదు? న్యాయం అన్యాయం ప్రజలకు జరగాలండి, కార్యకర్తలకి నాయకులకి కాదు. నాకు తెలిసి అయితే ఓకే, మనకి ఏ టైంలో ఏం చేయాలనేది మన పైన ఉన్న నాయకులకు తెలుసు. ఓకే, ఒక మంత్రి గారు ఉన్నారు, 3 మంత్రులు ఉన్నారు. జిల్లాలో ఎవరు పని చేశారు, ఎవరు పని చేయలేదు, ఎవరు సమర్థులు అనే విషయం వాళ్ళ ముగ్గురు చర్చించుకొని వాళ్ళ అనుకున్న విధంగా ఆ పదవులు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు 3 మంత్రులు అన్నారు కదా, 3 మంత్రులు చూసుకుంటే పొంగులేటి గారు, తుమ్మల గారు, బట్టి గారు, ఈ 3 మంత్రుల్లో ఇప్పుడు మీ ప్రయాణం ఎవరితో నడుస్తుంది? ప్రయాణం ఆబ్వియస్ గా నా నియోజకవర్గ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆయన ఇక్కడ మంత్రివర్యులు, ఆయనతోనే నా ప్రయాణం ఉండాలి ఖచ్చితంగా. ఖచ్చితంగా ఉండాలా? ప్రేమతో ఉన్నారా? పార్టీలో ప్రేమ అనేది ఉండదండి, అభిమానం ఉంటుంది. సరే, అభిమాన పరంగా కూడా తుమ్మల నాగేశ్వరరావు గారితోనే మేము నడుస్తాం కూడా. కొన్ని రోజులు పొంగులేటి గారితో చూసినట్టుంది మిమ్మల్ని. అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు పార్టీలో ముందుగా వచ్చింది శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయన కన్నా కొంచెం ముందుగా శ్రీనివాస్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. ఆ టైంలో శ్రీనివాస్ రెడ్డి గారితో ప్రయాణం చేయాల్సి వచ్చింది పార్టీని యూనియన్ పరంగా. మేము జిల్లా కార్మిక విభాగం పరంగా మేము అందరితోనే ప్రయాణం చేస్తాం. ఓబీసీ సెల్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బట్టి గారి సారథ్యంలో వీరిద్దరు జాయిన్ కానప్పుడు ఆయనే పార్టీని ఖమ్మం జిల్లాలో నడిపించడం జరిగింది. ఇప్పటికీ కూడా ఆయన ఆదేశానుసారమే అన్ని కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి వెళ్తున్నాయి. నియోజకవర్గ పరిధిలో తుమ్మల నాగేశ్వరరావు గారి ఆదేశానుసారం చూసే తప్పకుండా మేము పాటిస్తాం. సో ఇప్పుడు మీరు అన్నారు ఏదైతే ఓబీసీ సెల్లో వర్క్ చేస్తా అన్నారు, ప్లస్ ఇప్పుడు ప్రెసెంట్ ఐఎన్టీయూసీ సిటీ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓపెన్ గా చెప్పాలి, మీరు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని వెనకేసుకు రావాల్సి వస్తుందేమో అన్నట్టు కూడా చెప్పకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఓకే, కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ కార్యకర్తలకి న్యాయం చేస్తుందా, చేయట్లేదా? అంటే ఇందులో మీరు అడిగి మంచి ప్రశ్న అడిగారు. కానీ కార్మిక విభాగాలు ఐఎన్టీసీలో వచ్చేసి దగ్గర 42-43 విభాగాలకి యూనియన్లు ఉన్నాయి. ఈ యూనియన్లు అన్నిటి కూడా ఐఎన్టీసీలోనే అఫిలియేషన్ తీసుకొని ఉన్నాయన్నమాట. ప్రతిరోజు ఒక సమస్యతో ముందుకెళ్తాం. ఏదో ఒక విభాగంలో సమస్యలు, అంగన్వాడీ కానీ, ఆశా వర్కర్స్ కానీ, ఆటో రంగం కానీ, మిగిలిన మున్సిపల్ రంగాలు, ఏదైనా జీతాల సమస్యలు అయితే ఏంటి, పని సమస్యలు అయితే ఏంటి, ఇప్పుడు మోడీ తీసుకొచ్చినటువంటి 12 గంటల పని గంటలు సమస్యలు అయితే ఏంటి, ఇవన్నీ జరుగుతుంటే ప్రతిరోజు ఒక యుద్ధం మాదిరిగానే ఉంటది అనమాట. ఆ సమస్యలన్నీ ప్రతి ఒక్కటి కూడా మనం మంత్రుల దృష్టికి తీసుకెళ్ళి సాల్వ్ చేయాలనే ప్రయత్నిస్తాం. కానీ కొన్ని మా ద్వారానో, ఇంకా మా పైన ఉన్న నాయకుల ద్వారానో, జిల్లా అధ్యక్షుల ద్వారానో సాల్వ్ చేసుకుంటూ వస్తాం. కానీ పూర్తి స్థాయిలో అయితే మాకు సహకారం లేదనే చెప్పాలి, అబద్ధం ఆడకూడదు. మీరు ఇంత చెప్పారు కదా, నాకు ఒక్క మాటలో చెప్పండి, న్యాయం జరుగుతుందా లేదా? సే ఎస్ ఆర్ నో. న్యాయం జరగటం అంటే మాకు కూడా మేము జిల్లా మంత్రుల దృష్టికి తీసుకెళ్ళాం. ఈ సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. మళ్ళీ మీరు ఎక్స్ప్లెనేషన్ కి ట్రై చేస్తారు తప్ప సే ఎస్ ఆర్ నో చెప్పట్లే. సరే, నో అనే చెప్తాను. 100% నో అంటారు. కార్మికులకు న్యాయం జరగట్లేదు. కార్మికులకు న్యాయం జరగట్లేదు అనటం కన్నా కార్మికులకు అన్యాయం జరుగుతుందని చెప్పొచ్చు. ఓకే, ఏ పర్పస్ లో అన్యాయం జరుగుతుంది? వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. ప్రతి ఒక్క కార్మిక విభాగంలో ఇప్పుడు సపోజ్ ఆటో రంగం తీసుకుంటే 12,000 రూపాయల స్కీమ్ రాలేదు. ర్యాపిడో, ఓలా ఇవన్నీ వస్తున్నాయి. దానివల్ల వాళ్ళు సఫర్ అవుతున్నారు. దాన్ని ఏ కాడికి మనం తాత్కాలిక సమస్య పరిష్కారానికే మొగ్గు చూపుతున్నాం. మాకు వాస్తవానికి యుగేంద్ర గారు కూడా కార్మిక విభాగ సమస్యలకి ఆయన ఎక్కువ ఉన్న టైంలోనే మాకు 50-60% ఆయన ఇస్తున్నారు. బట్ ఇంకా మంత్రులు కూడా దీని మీద దృష్టి సారించి ఇప్పుడు అంగన్వాడీకి మొన్న 2 లక్షల రూపాయలు
వాళ్ళకి వార్షికంగా రిటైర్డ్ అయినప్పుడు అది ఒకటి శాంక్షన్ చేశారు. ఓకే. అట్లనే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయంట. నేను ఇప్పుడు కార్మికులు అంటే వీళ్ళు కూడా డివిజన్ లో ఉన్నటువంటి ఓటర్ లాగా చూడొద్దు. ఓకే. కార్మికులు అంటే ఒక సంఘం అంటే దానికి ఒక యూనిటీ ఉంటుంది. వాళ్ళు ఒకటే దేవుణ్ణి ప్రార్థిస్తారు, ఒకటే గ్రామ దేవతను పెట్టుకుంటారు, ఒకటే రూల్ మీద ఉంటారు వాళ్ళు. అలానే వాళ్ళు డివిజన్ లో ఉన్న కార్యకర్తలు కానీ ఓటర్ కానీ డిఫరెంట్ జోనర్స్ లో ఉంటారు. ఒక టీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్. కార్మికులు అట్లా ఉండదు. ఈ ముఠా ఏదైతే ఉందో ఈ ముఠా మొత్తం కాంగ్రెస్ కి సంబంధించిందే ఉంటది. ఓకే. ఆ ముఠాలోంచి ఒక్క ఓటు కూడా బయటికి పోదు. అట్లా వాళ్ళని గుర్తించి డివిజన్ స్థాయి ఓటర్ గా కార్మికుల్ని తీసుకోకుండా కార్మిక విభాగం ఒకటి ఉంది, ఆ విభాగానికి కొంచెం పెద్దపీట వేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఐఎన్టీయూసీ అనేది సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో, ఖమ్మం జిల్లాలో కొత్త సీతారాములు గారి నాయకత్వంలో ఒక 10,000 మంది సభ్యత్వంతో తెలంగాణ రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లాలో బలంగా ఉందన్నమాట ఐఎన్టీయూసీ. ఓకే. ఈ పెద్ద కొడుకు లాంటిది పార్టీకి. కార్మిక విభాగం అనేది ఏ పార్టీకైనా పెద్ద కొడుకు లాంటిది. దీనికి పెద్దపీట వేసి దీని మీద దృష్టి సారించాలని చెప్పేసి నేను విన్నవిస్తున్నా వాళ్ళకి. మీరందరూ పనిచేసేది ఒక్కరి కోసం, కార్మికుల కోసం. దీంట్లోనే ఎన్ని వర్గాలు క్రియేట్ అయినాయి మీకు? ఇందులోన ఆ, ఎక్కడైనా రెబల్ క్యాండిడేట్స్ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం లాంటిది. ఇప్పుడు మా పార్టీలో ఏంటంటే కొంచెం స్వతంత్రం ఎక్కువ. ఓకే. ఇప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నామో మన స్థాయికి మించి మాట్లాడటం ఇట్లా కొన్ని జరుగుతూనే ఉంటాయి. ఆయన నాయకత్వాన్ని కాదని ఒక ఆటో యూనియన్ లో ఒక 100-150 మంది సపరేట్ గా ఐఎన్టీయూసీ అని చెప్పేసి వాళ్ళు పెట్టుకొని తిరగడం జరుగుతుంది. కానీ మిగిలిన విభాగాల్లో ఏ విభాగాల్లో కూడా మాకు గ్రూపులు లేవు. స్వచ్ఛందంగా రాష్ట్ర ఐఎన్టీయూసీ నుంచి కూడా సీతారాములు గారికి పూర్తి మద్దతు. మాకు జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సీతారాములు గారినే అందరూ ప్రిఫర్ చేస్తారన్నమాట. ఓకే. సో ఇప్పుడు కాంగ్రెస్ దాంట్లో వర్గాలు లేవు అంటున్నారు. ప్లస్ మీరు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, మీ పార్టీకి వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏమని? కార్మికులకి న్యాయం జరగట్లేదు అని. దాని మీద స్టాండ్ అయి ఉంటారు ఇప్పటికైనా? 100% రికార్డ్ అవుతుంది. మీరు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినట్టు ఇది. వ్యతిరేకంగా అంటే నేను యూనియన్ పరంగా ఇప్పుడు కార్మికులకు న్యాయం జరగట్లేదు అని తెలిసి నేను జరుగుతుందని చెప్పి ఇంటర్వ్యూ బయటకు వెళ్ళి న్యాయం జరగట్లేదు అని తెలిసి ఇంకా అదే పార్టీలో ఎందుకు రన్నింగ్ అవుతున్నారు? అంటే మనం న్యాయం జరగట్లేదంటే కొన్ని విషయాలు కొన్ని సందర్భాల్లో దృష్టికి వెళ్ళి వాళ్ళు పరిష్కరించే విధంగా. మొన్నటిదాకా అంగన్వాడీ సమస్యల మీద మా పార్టీలోనే లెటర్లు ఇచ్చాం. మంత్రి సీతక్కకి అందరికి ఇచ్చాము. అది 2-3 నెలలు అయినా పరిష్కారం కాలేదు. నిన్న అయింది. ఈ రోజు మేము అందరం కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు అందరం ఫోన్లు చేసుకున్నాం. అంటే దేనికైనా ఒక పరిధి ఉంటది అనమాట. ఆ పరిధి ప్రకారం నెక్స్ట్ రాబోయే రోజుల్లో సమస్యలను సాల్వ్ చేసుకోవడానికి ఈ సమస్య ఉంది అని చెప్పాలి కదా. మనం ఇక్కడ ఏం జరుగుతుందో నాయకుడికి తెలియజేస్తేనే మనం ఆయనకి సంపూర్ణంగా న్యాయం చేసినట్టు, ఆయనకి మనం తోడుగా ఉన్నట్టు. సో ఇప్పుడు టోటల్ గా ఓవరాల్ చూసుకుంటే ఐఎన్టీయూస్ లో ఉన్న కార్మికుల సంఖ్య ఎంత ఉండొచ్చు? ఖమ్మం జిల్లాలో 10,000 సభ్యత్వం ఉంటుంది. 9,000 పైచీలకు ఉంటుంది. అధికారిక సభ్యత్వం 10,000 ఉంటుంది. అన్అఫీషియల్ సభ్యత్వం లేకుండా ఇంకొక 5-6 వేల మంది ఉండొచ్చు. ఇప్పుడు ఈ 10,000 మందికి న్యాయం అందట్లేదు అని మీ ఒపీనియన్? ఐఎన్టీయూసీ అంటే గవర్నమెంట్, కార్మికులు ఎలా అంటే గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ ఉంటే అందులోనే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇందులోకి వచ్చి ఐఎన్టీయూసీలోకి వచ్చి ఈ యూనియన్ లో మనం ట్రావెల్ అయితే మనకు న్యాయం జరుగుతుంది అనే వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే, ఏదైతే ఇప్పుడు ఐఎన్టీయూసీ కార్మికుల గురించి అంతా పక్కన పెడితే మీ విషయానికి వద్దాం. ఇప్పుడు ప్రెసెంట్ మీ డిజిగ్నేషన్ ఏంటి? ఐఎన్టీయూసీ సిటీ ప్రెసిడెంట్. సో ఇక్కడతో సాటిస్ఫై ఉన్నారా? సాటిస్ఫై అంటే ఇప్పుడు మనం చేసే డ్యూటీ, రెగ్యులర్ డ్యూటీ ఇది. మనకు పార్టీ అప్పచెప్పిన బాధ్యత ఇది. ఓకే, పార్టీ అప్పచెప్పిన బాధ్యత ఇది. మీరు ఏం ఆశించి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు? అంటే పార్టీ నుంచి నేనేం ఆశించలేదు ఇంతవరకు. మనం కష్టపడే విధానాన్ని బట్టి పార్టీ ఏమైనా గుర్తించి మనకి ఏదైనా ఇవ్వదలుచుకుంటే దానికైతే నేను పరిపూర్ణంగా అర్హుడినని నేను భావిస్తాను. మీరేం ఆశించలేదు అని మీరు అంటున్నారు. పోయిన కార్పొరేషన్ ఎలక్షన్స్ లో మీ కార్పొరేటర్ టికెట్ కన్ఫర్మ్ అయ్యి మరి కూడా క్యాన్సిల్ అయింది అని ఒక టాక్ అయితే బయట ఉంది. అది వాస్తవమేనా? వాస్తవం. ఎందుకు అట్లా ఇచ్చిన టికెట్ ని క్యాన్సిల్ చేయాల్సినంత అవసరం? అంటే నా టికెట్ క్యాన్సిల్ అయిన విషయం జిల్లా అధ్యక్షులు గారికి తెలియదు, భట్టి గారికి తెలియదు, నగరాధ్యక్షుడికి కూడా తెలియదు. కన్ఫర్మ్ అయిందైనా తెలుసా? బీఫామ్ నాకు ఫోటో స్క్రీన్ షాట్ కూడా పెట్టారు. నేను వెళ్ళేసరికి రాసిన బీఫామ్ మాయమయ్యి వేరే వాళ్ళు ఆ రోజే పార్టీలో జాయిన్ అయిన వ్యక్తికి బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఓకే. 3 టౌన్ ప్రాంత నాయకులు, ఒక నాయకుడు
దురుద్దేశంతో ఎందుకంటారు? ఎందుకు అట్లా జరిగి ఉంటది? అతనికి ఆ 3 టౌన్ ప్రాంతంలో మొత్తం నా చేతిలోనే ఉండాలి ఉమ్, అనే ఒక దురుద్దేశంతో మనం ముక్కుసూటికి పోయే టైప్. ఓకే. అతనికి ఏం నచ్చలేదో మరి నేను ఇస్తే ఒక రకంగా నాకు మంచి చేశాడు అనుకుంటాను నేను. సో ఇప్పుడు మీరు అన్నారు చూసారా, నేను ముక్కుసూటికి పోయే తత్వం నాది ఉమ్, ప్లస్ అని. ఉమ్. మీరేం ముక్కుసూటి తత్వం అంటున్నారు. నేను ఓపెన్ గా చెప్తా, ఫీల్ కావద్దు, No problem. ఏమనుకోవద్దు, నేనేమనుకో. పర్సనల్ గా కూడా తీసుకోకండి. బయట జనాలు అనుకునేదే మేము డైరెక్ట్ మీ ముందు నుంచి పెట్టడానికి ట్రై చేస్తున్నా. మీరేమో ముక్కుసూటితనం అంటున్నారేమో, నేను మాత్రం మీకు 100% నోటిదూలు ఎక్కువ అని అంట. అవునా? నోటిదూలు ఉండబట్టే మీకు టికెట్ క్యాన్సిల్ అయింది, ఈ రోజుకి మీకు ఎలాంటి పోస్ట్ కాంగ్రెస్ పార్టీలో రాలేదు అని అంటున్నా. అది వాస్తవమా కాదా? అంటే ఇప్పుడు పాత సామెత ఒకటి ఉంది, యథార్థవాది లోక విరోధని. మనం ఎప్పుడు నీతిగా నిజాయితీగా మాట్లాడి కష్టపడి పని చేసుకుంటున్నప్పుడు ఒకటి తలంచకుండా ఇది తప్పు అని చెప్పడం రాజకీయాల్లో నాకు తెలిసి నాలాంటి క్యారెక్టర్ ఉన్నోడు మనుగడ తక్కువ అన్నమాట. ఎందుకంటే మీరు అన్నట్టు దాన్ని నోటిదూల అని వాళ్ళు అనొచ్చు, లేకపోతే పొగరు అనొచ్చు, యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అనుకోవచ్చు. కానీ మన మనస్తత్వానికి మన మనస్సాక్షికి భిన్నంగా పని చేయడానికి అయితే నేను సిద్ధంగా లేను. ఓకే. సో మీరు సిద్ధంగా లేదంటున్నారు కదా, బీసీసీఎల్ ప్రెసిడెంట్ గా మీరు ఉన్నారు, ఆ పోస్ట్ పోవడానికి కూడా కారణం మీ నోటి దూలే. అది వాస్తవమా కాదా? ఒప్పుకోవాలి, ఎక్స్ప్రెషన్ కాదు. అయి ఉండొచ్చు. ఎందుకు? అంటే యాజ్ ఏ బీసీసీఎల్ సిటీ చైర్మన్ గా నేను ఉండి, మీరు సిటీ చైర్మన్ గా ఉండి ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ని ఒక టౌన్ ప్రెసిడెంట్ గా ఉన్న ఇద్దరిని కూడా మీ నోటికి వచ్చినట్టు తిట్టారా, తిట్టలేదా? వాళ్ళని ఎప్పుడు వాళ్ళ నాయకత్వంలో పనిచేసుకుంటూ వాళ్ళని గౌరవించామే తప్ప ఆ రోజు వాగ్వివాదం జరిగిన మాట వాస్తవం. అంటే గౌరవించాలంటే వాగ్వివాదం చేయడం లేదు. నాకు ప్రశ్నించే హక్కు ఉంది సిటీ ప్రెసిడెంట్ గా. ఓకే. ఒక బీసీ నాయకుడిగా నాకు బీసీ రిజర్వేషన్ ప్రకారం ఒక టౌన్ ప్రెసిడెంట్ కి టికెట్ రానప్పుడు నేను ఎవరిని అడగాలి? ఓకే. నాకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ గారిని ఆ రోజు అడిగా. నేను అడిగితే వాస్తవానికి మీకు ఇప్పుడు ఈ టాపిక్ లోనే చెప్పా ఇంతకు ముందు, నేను ఆయనకు కూడా తెలియదు. ఓకే. రాసి ఇచ్చిన బీఫామ్ నాదే. ఓకే. బీఫామ్ నాది రాసి ఇవ్వడం దుర్గా ప్రసాద్ గారికి తెలుసు, జావేద్ గారికి తెలుసు. రాసి ఇచ్చిన బీఫామ్ 3 టౌన్ ఇన్ఛార్జ్ చేతిలో పోయిన తర్వాత నా పేరు కాకుండా వేరే వ్యక్తి పేరు సబ్మిట్ చేశాడు ఆయన. ఓకే. దాని తర్వాత నేను పార్టీ ఆఫీస్కి రావడం, కొంచెం గొడవ చేయడం కూడా జరిగింది. దాని తర్వాత నేను క్షమాపణ కూడా దుర్గా ప్రసాద్ గారిని అడగడం జరిగింది. మీకు అన్యాయం చేశారు, మీరు దానికి ప్రశ్నించారు, అది అక్కడితో ఆగిపోకుండా మిమ్మల్ని ఎందుకు ఆ పోస్ట్ నుంచి తీసేయాల్సి వచ్చింది బీసీసీఎల్ ప్రెసిడెంట్ నుంచి? అంటే ఇప్పుడు నదీ ప్రవాహం ఒకవైపు ఉంది, ఆ ప్రవాహంతో పాటే నేను కూడా జర్నీ చేశాను. చేసిన తర్వాత నాకు బీసీసీఎల్ టౌన్ ప్రెసిడెంట్ గా టికెట్ రానియకుండా చేశారని ఒక బాధతో నేను కొన్ని రోజులు పార్టీ కార్యక్రమాలకి ఒక 2-3 months దూరంగా ఉండడం. దాని తర్వాత నా పోస్ట్ అంటే 5 సంవత్సరాలు గడిచిపోయింది. నేను పోస్ట్ 6 సంవత్సరాలు చేశాను. మరి ఏ ఉద్దేశంతో అది తీసి వేరే వాళ్ళకి ఇచ్చారనేది ఇంతవరకు ఆ 3 టౌన్ ఇన్ఛార్జ్ మీద ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఓకే. మీ మీద మాత్రం ఎమ్మటే తీసుకున్నారు. దాన్ని చర్య అని నేను భావించను. సరే, వాళ్ళకు నచ్చలేదు, నేను కష్టపడటం నచ్చలేదు అనుకోని మరి తొలగించారో లేకపోతే కొత్త వ్యక్తికి ఇచ్చారు. ఓకే. దాన్ని కూడా నేను అంగీకరించాను. రాజకీయాల్లో ఇవన్నీ కామను. సరే, కలిసి దాని తర్వాత మరి అదే జిల్లా అధ్యక్షుల వారితో నగర అధ్యక్షుడు కలిసి ప్రయాణం చేశాం. ఇవాళ ఖమ్మం నగరంలో 50,000 మెజార్టీతో తుమ్మల నాగేశ్వరరావు గారిని గెలిపించుకున్నాం. కలిసి పని చేయడానికి ఇబ్బంది ఏం లేదు, జరుగుతూనే ఉన్నాయి. ఆయన ఆదేశానుసారమే పార్టీలో ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఆ రోజు జరిగిన సంఘటనలో నేను కొంచెం గట్టిగా ప్రశ్నించాల్సి వచ్చింది. వాళ్ళకు కూడా అది అయోమయ పరిస్థితి. కేవలం గంటల వ్యవధిలోనే అభ్యర్థులు డ్రాప్ అవుతున్న క్రమంలో దాన్ని సీక్రెట్ గా బీఫామ్ల ఇన్ఛార్జీలకు ఇవ్వడం, ఓకే, అతను అది స్కిప్ చేయడం జరిగింది. సో మొత్తానికైతే మీకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసిందా, అన్యాయం చేసిందా? పార్టీ న్యాయం చేసిందని నేను, నాకు టికెట్ విషయంలో జరిగిందైతే అన్యాయం. ఓకే. కనీసం దాని మీద చర్య కూడా తీసుకోలేదు ఇంతవరకు. సరే, నేను కూడా అప్పుడున్న రాజకీయ పరిస్థితుల ప్రకారం మనం అంత ఎఫర్ట్ పెట్టి గెలిచి ఉండే వాళ్ళమా లేదా డబ్బుతో ఖర్చుతో కూడుకున్నటువంటి పని. సర్లే, ఇది కూడా నా మంచికే జరిగిందని చెప్పేసి, సరే నేను నమ్ముకున్నటువంటి నా అన్నలు కూడా కొంతమంది మంచికే జరిగింది, ఏదైనా మనం మంచికే ముందుకెళ్దాం అని చెప్పేసి అనడం.
దాని తర్వాత కార్మిక విభాగంలో జిల్లా అధ్యక్షులు సీతారాములు గారు అవకాశం ఇవ్వడం, ఆ రోజు నుంచి ఈ రోజు 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇందులో పనిచేసుకుంటూ రావడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ మీకు కార్పొరేషన్ ఎలక్షన్స్ టైంలో న్యాయం చేసింది అంటున్నారు. రానున్న రోజుల్లో న్యాయం చేస్తుందని నమ్మకం ఉందా? 100% ఇస్తుందంటారా? టికెట్ ఆశిస్తున్నారా ఈసారి మళ్ళీ? ఆశిస్తున్నా, తప్పకుండా ఆశిస్తున్నా. కాకపోతే ఆ విషయం కూడా పెద్దలు మంత్రి గారికి చెప్పడం కూడా జరిగింది. అంటే మనం ఆశించే దానికన్నా మనల్ని ప్రజలు ఆశిస్తే, ఈయన నాయకుడు కావాలని ఎవరైతే ఆశిస్తారో ప్రజలు మనల్ని, వాళ్ళకి టికెట్ ఇస్తారని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు మాకు ముందే చెప్పడం జరిగింది. ఓకే. నరేష్ గొప్పోడు, ఇంకోడు గొప్పోడు, నాకు దగ్గర ఉన్నాడు, అట్లని నేను టికెట్లు ఇవ్వను. ప్రజలు ఎవరిని కోరుకుంటే వాళ్ళకి టికెట్ ఇస్తాను. ఆ ట్రాన్స్పరెంట్ ఉన్నటువంటి మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు, అందులో 100% అనమాట. ఒకవేళ ప్రజలు నన్ను కోరుకోకుండా ఇంకా వేరే కార్యకర్తను కోరుకుంటే అతనికే టికెట్ ఇస్తాడు. అతని గెలుపులో కూడా నేను పాలు పంచుకుంటాను. ఓకే. పార్టీ ఆదేశానుసారం ఎవరికైతే టికెట్లు వస్తాయో వాళ్ళకి 100% పనిచేస్తాం. వాళ్ళు గెలిపించుకోవడానికి మేము అందరం ముందుకెళ్తాం కలిసి. సో మీరు టికెట్ ఇస్తే హ్యాపీ అంటున్నారు. ప్లస్ నరాల్ నరేష్ గారు ఇంకో పోస్ట్ కూడా ట్రై చేస్తున్నారు, ఇంకో పోస్ట్ కూడా కావాలని ఒక ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు. అది వాస్తవమేనా? నేను నాకు పోస్ట్ కావాలని ఇంతవరకు నేను ఎవరిని అడిగింది లేదు. బయోడేటా అందరు ఇస్తున్నారు కాబట్టి నేను కూడా వెళ్ళి దేనికి ఇచ్చారు బయోడేటా? నేను దాంట్లో ఏం మెన్షన్ చేయలే. నేను ఏ పోస్ట్ కరుకుని అనుకుంటే, నాకు ఇంకా ఏదైనా ఎక్స్ట్రా బాధ్యత మీరు ఇవ్వదలుచుకుంటే. దేనికి అర్హుడు అనుకుంటున్నారు మీరు? నా అర్హతని నేను నిర్ణయించుకోకూడదు కదా. అంటే మీ అర్హత మీకే తెలియకపోతే పక్కన వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? నేను ఎంత సమర్థవంతంగా పనిచేసా అనేది మా జిల్లా అధ్యక్షుడు గారికి తెలుసు. ఎంత సమర్థవంతంగా పనిచేశారు అది మీరు ఆయన అడగాలి, మీకు తెలియదంట. నేను పనిచేసా, నేను 100% ఎఫర్ట్ పెడతా. అంటే ముందు నేను 22 సంవత్సరాలు క్రికెట్ ఆడి, నేను ఎంత సమర్థవంతంగా నేను ఇంటర్నేషనల్ ఆడదామని అనుకుని ఆడుండొచ్చు. నేను జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు వెళ్ళి ఉంటా. అట్లా మీరు నన్ను అడిగితే నా కోరిక బలంగా ఉంటుంది. అదే ఆ బలంగా ఉన్న కోరిక చెప్పండి. నన్ను నేను ఎక్కువగా ఊహించుకొని చెప్పడం కన్నా నేను ఏం పని చేశాను, పార్టీ కోసం ఎంత కష్టపడ్డాను అనేది జిల్లా అధ్యక్షుడు గారు తుమ్మల నాగేశ్వరరావు గారికి తెలుసు. మా యువ నాయకుడు ఉన్నాడు, ఆయన యుగేంద్ర గారికి తెలుసు. మేము ఫస్ట్ నుంచి ఆయన అడుగు జాడల్లోనే ముందుకెళ్తున్నాం. ఆయనకు కూడా తెలుసు. ఒకవేళ మనకి ఏమి ఇవ్వాలనేది వాళ్ళ ఉద్దేశంలో ఉందో అదే వస్తుంది. మమ్మల్ని చెప్పమంటారా మీరు దేనికి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు ఊహించింది చెప్పండి. నేను ఊహించింది కాదు, మీరు ట్రై చేస్తుందే చెప్తా. నేను పర్టికులర్ గా ఏమి ట్రై చేయలేదు. మీరేమనుకుంటున్నారో చెప్పండి, అది కూడా మీరు సంతోషం. నాకు తెలిసి నరాల్ నరేష్ గారు ఒక కార్పొరేటర్ సీట్ కాకుండా సుడా డైరెక్టర్ పోస్ట్ కోసం ట్రై చేస్తున్నారని తెలిసింది. అది వాస్తవమా? డైరెక్టర్ పోస్ట్ కి ట్రై చేయడం ఉండదు పోవచ్చు, కానీ జనంలో ఉండాలి అనే ఉద్దేశం అయితే ఉంది. కార్పొరేటర్ గా పోటీ చేయాలి, ఒక ప్రత్యక్ష ఎన్నికల్లో ఉండి కార్పొరేటర్ గా పోటీ చేసి గెలవాలన్న ఉద్దేశం ఉంది. కార్పొరేటర్ తో సాటిస్ఫై అవుతారు అనమాట మొత్తం. చాలు ప్రస్తుతానికి దాన్ని మనకు అంతగా మించి పెద్ద కోరికలు ఏం లేవు. మన స్థాయిని మన దేవుడు నిర్దేశించాలి. కార్పొరేటర్ నిల్చోవాలంటే ₹1,00,00,000 పైన కావాల్సి వస్తుంది. ఉన్నాయంటారా? ఎందుకు ₹1,00,00,000 ఎందుకు అవసరం అవుతాయి? ఎంత కావాల్సి వస్తుంది అంటారు? ఒక సహజంగా ఒక కామన్ మ్యాన్ చెప్పండి, కార్పొరేటర్ నిల్చోవాలంటే ఎంత డబ్బు కావాలి? ₹1,00,00,000 ఖర్చు పెట్టే రోజులు అయితే ప్రస్తుతానికి లేవు. 2 కోట్లు ఉన్నాయంటారా? మనం ఎంత ఖర్చు పెడతాం అనేది కాదు, ముందు జనంలో ఉండాలి. డబ్బు ఇంపార్టెంటే, నేను కాదన్న, కానీ ముందు ఆ జనం మనల్ని నమ్మి మనం పని చేయగలం అని చెప్పేసి వాళ్ళకి ఆ ఉద్దేశం ఉంటే కొంత అమౌంట్ తో కూడా గెలవచ్చు. నాకు తెలుసు. అదే ఎంత అమౌంట్? అందులో సగం అమౌంట్ తో గెలవచ్చు. ఉన్నాయంటారా? 50 లక్షలు ఉంటాయి, ఎందుకు ఉండవండి. కష్టపడి సంపాదించుకున్న మనం ఉంటాయి, సహాయం చేసే వాళ్ళు సెటిల్ అనమాట ఈ లెక్కన. నేను సెటిల్ కాదండి, నేను ఇంకా ఆర్థిక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నాం, దేవుడి దేవులో ముందుకు వెళ్తున్నాం అంతవరకు. ఓకే. సో కార్పొరేటర్ టికెట్ వస్తే గెలిచి చూపెడతారు అనమాట మొత్తానికి. టికెట్ వస్తే 100% గెలవడానికి. ఎందుకంటే మీరు వయసులో యంగే కాబట్టి ఇలాంటి యంగ్ పొలిటీషియన్ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే హ్యాపీ అందరికి. సో గెలవాలని కోరుకుంటున్నాం. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఇందాక మీరు ఒక టాపిక్ లో అన్నారు యువ నాయకుడు. యువ నాయకుడు అంటే ఇప్పుడు ఖమ్మంలో గుర్తుకొచ్చే ఒక్కొక్క పేరు తుమ్మల యుగేందర్ గారు. మోస్ట్లీ తుమ్మల యుగేందర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కొడుకు కుమారుడు అని అందరికీ తెలుసు. రాబోయే ఎలక్షన్స్ లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని యుగేంద్ర గారు అనుకుంటున్నారు. యుగేందర్ గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే యుగేందర్ గారి గెలుపు కోసం నరాల్ నరేష్ ఏ విధంగా సహకరిస్తాడు? యుగేందర్ అన్న మీరు అన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారిది ఒక స్టైలు,
యుగేంద్ర గారితో టోటల్ భిన్నమైన స్టైల్స్ వాళ్ళు. ఓకే. తుమ్మల నాగేశ్వరరావు గారు కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఈయన ఆచి చూచి దాంట్లో ఏం తప్పు ఉంది, ఏం రైట్ ఉంది అని చెప్పేసి ఏది వెంటనే కావాలి, ఏది ల్యాక్ చేయొచ్చు అనే చూసి అడుగు వేసేటటువంటి బ్రిలియంట్ అన్న. ఓకే. ఆయన ఇప్పుడు అన్అఫీషియల్ గానే ఖమ్మం నగర ప్రజలలో ఆయన అందరి గుండెల్లో ఉంది. నాకు తెలిసి అన్ని డివిజన్లలో కూడా ఆయన పనితోనే సమాధానం చెప్తాడు. ఏదైనా పనితోనే, మనం ఫోన్ చేసిన కాల్ బ్యాక్ చేయడం, ఆ పని పూర్తయిందని మెసేజ్ రూపంలో తెలియజేయడం, ఇట్లా వెంటనే రెస్పాండ్ అయ్యే నాయకులకే ప్రజలు ఓటు వేసి గెలిపించాలని అనుకుంటారు. ఆయనకు టికెట్ రావాలని మేము కోరుకుంటాం. ఆయన టికెట్ వస్తే మా బ్లడ్ పెట్టి ఆయన గెలిపించుకుంటాం ఖచ్చితంగా. సో ఇప్పుడు మీరన్నట్టు తుమ్మల యుగేందర్ గారు అడుగుజాడలో నడుద్దామని ఫిక్స్ అయ్యారు కదా మీరు. ఇప్పుడు అదే తుమ్మల యుగేందర్ గారి కాడ మీ మీద ఖమ్మంలో చాలా వ్యతిరేకత ఉంది, నరాల నరేష్ కొంచెం ఇబ్బంది చేస్తాడు, ప్రజల మీద కొంచెం, కార్మికుల మీద కొంచెం కోపం చూపెడతాడు అని చెప్పి ఒక టాక్ అనేది యుగేందర్ గారి దాకా పోయింది అని చెప్పి బయట టాక్ ఉంది. అది వాస్తవమా కాదా? అంటే కార్మిక విభాగంలో కమాండింగ్ అనేది ఇంపార్టెంట్ చాలా. మీరు కమాండింగ్ చేయట్లేదు, డిమాండ్ చేస్తున్నారు అంటారు కార్మికుల నుంచి. అంటే ఇది కొంతమంది వ్యక్తులు ఏమన్నా దుష్ప్రచారం చేసి ఉండొచ్చే కానీ మీరు కనుక్కున్న కార్మికులు ఇప్పుడు మేము పనిచేసే తీరికి నాకు తెలిసి ఖమ్మం జిల్లా ఐఎన్టీసీకి బ్రహ్మరథం పడతారు కార్మికులు. ఓకే. మనం ర్యాలీతోనే అది మీకు ఒక 800 నుంచి 1000 మందితోనే మనం ర్యాలీ చేయడం కూడా జరిగింది. ఇదే కార్మికులు మీ మీద కూడా కంప్లైంట్ ఇచ్చారంటగా. ఎవరికి? నరాల నరేష్ కొంచెం లిమిట్స్ క్రాస్ చేసి మమ్మల్ని డిమాండ్ చేస్తుండు అని. డిమాండింగ్ ఏం లేదండి. మేము ఇంకొక విషయం చెప్పాలంటే మేము ఇంతవరకు సభ్యత్వం తీసుకున్నది కూడా లేదు. ఓకే. కార్మికుల దగ్గర నుంచి యూనియన్ సభ్యత్వం కూడా ఇంతవరకు మేము కలెక్ట్ చేయలే. సరే, ఇవన్నీ కొంతమంది నాయకులకి చెప్తుండొచ్చు. అంటే ఎవరి స్థానాన్ని వారు పదిలం చేసుకోవడానికి ఇంకొకటి మీద దుమ్మేయడం అనేది జరుగుతూనే ఉంది. మా దృష్టిలో కూడా ఉన్నాయి. సరే, ఇప్పుడు మాకు విలువనిచ్చి పనిచేసే నాయకులు ఉన్నారు. మమ్మల్ని హక్కును చేర్చుకొని కొంతమంది నాయకులు మాకు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఇక్కడ పెట్టుకుంటాం. ఇట్లాంటి దుష్ప్రచారాలు చేసి మమ్మల్ని బదనాం చేయాలనే వాళ్ళు ఇక్కడ పెట్టుకుంటాం. ఓకే. ఖచ్చితంగా దీనికి కౌంటర్ కూడా ఉంటది. సరే, దానికి ఒక సమయం ఉంటది. ఆ సమయం వచ్చినప్పుడు మేమేంటనేది కూడా వాళ్ళకి. సో మేము తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి 100% కరెక్ట్, వాస్తవం అంటారు. 100%. పొద్దున మీ కాడ ఎవరైనా లేదు నరల్ నరేష్ ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు అంటే ఇదే ఛానల్లో ఇదే ఇంటర్వ్యూలో కూర్చోబెడతాం. మీరు సిద్ధమా? రాజీనామా లెటర్ రాసి వెళ్ళిపోతా అక్కడ పక్క. కార్మికులకు మీరు డైరెక్ట్ కార్మికులకే మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. నా మీద తప్పు నిరూపిస్తే చేస్తా. చిన్న సింగిల్ తప్పు నిరూపిస్తే వెంటనే, ఇది నాకు కాదు, కెమెరా చూసి మీ కార్మికులకు చెప్పండి. ఒక్క తప్పు నేను ఏ కార్మికుడి పట్ల దురుసుగా గానీ, డబ్బులు గానీ డిమాండ్ చేయటం కానీ, బెదిరించడం కానీ చేసిన అంటే వెంటనే రాజీనామా లెటర్ రాసి ఇచ్చేస్తాను పక్క. ఓపెన్ ఛాలెంజ్. వీడియో వాంగ్మూలం ఇచ్చారు మీరు. నేను ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా కదా, మాట తప్పదు. అసలు తప్పదు. ఒకవేళ ఎవరైనా వచ్చి నాకు ఇది అన్యాయం చేసిన ప్రూఫ్స్ తో సహా చూపెడితే, ప్రూఫ్స్ తో సహా చూపిస్తే నాతో మాట్లాడద్దు. ఓకే. కాలర్ పట్టుకుని అడగండి. కార్పొరేటర్ టికెట్ కూడా పోయింది. అసలు వద్దు నాకు, ఏదో అసలు వద్దు. పార్టీకి తో సహా చూపిస్తే అసలు వద్దు నాకు. ఓకే, రైట్. సో చూద్దాం ఈ వీడియో రిలీజ్ అయ్యాక ఎట్లాంటి రెస్పాన్స్ వస్తే. కింద కామెంట్ ఉంటే మీ దగ్గరకు వస్తే ఆ ప్రూఫ్ చూసి, ఒకవేళ ఈ వీడియో చూసి ఎవరు రాలేదు అంటే మీ మీద నిజంగా ఆరోపణలే అవి. అంతే ఉండొచ్చు. ఒకవేళ నిజంగా ఎవరైనా వస్తే నిజంగా మీరు కార్మికులను ఇబ్బంది పెట్టినట్టు. నేను కార్మికులకు ఇబ్బంది పెట్టాను ఒక్క కార్మికుడు అన్నా మీ దగ్గరకు వచ్చి గానీ, మీకు ఫోన్ చేసి గానీ, కామెంట్స్ తో సహా ఉంటే రండి. సో చూసారుగా, ఇప్పుడు ఎవరైతే ఐఎన్టీఎస్ లో కార్మికులుగా ఉన్నారో నరేల్ నరేష్ గారి ద్వారా ఎవరైనా ఇబ్బంది పడితే మా ఛానల్ కి రాండి, ప్రూఫ్స్ తో సహా చూపెట్టండి, రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి. సో మాక్సిమం అయితే ఎవరికి చేస్తుంటారని మేము కూడా అనుకుంటున్నాం. ఒకవేళ ఏమైనా చేస్తుంటే యాక్షన్ కి రియాక్షన్ పక్కా ఉంటుంది. 100% రాండి నా దగ్గర. సో ఇది పక్కన పెడితే ఇప్పుడు యుగేందర్ గారి పరిపాలన, ప్రెసెంట్ యుగేందర్ గారు పనితీరు బాగుందంటారా? 100%. ఓకే. ఇప్పుడు ప్రజలకు ఏం కావాలి, ఏ సందర్భంలో, మీకు ఇంత ముందు కూడా చెప్పా, ఏ సందర్భానుసారంగా వాళ్ళకి అప్పటికి అవసరమైంది ఏంటి అనేది ఇమీడియట్ రియాక్షన్ ఉంటుంది ఆయన దగ్గర. ఓకే. 4:30కు ఉదయం లేచి ప్రతి ఒక్క డివిజన్ లో తిరిగి ఆ డివిజన్ లో సమస్యలు ఏమున్నాయని చెప్పేసి అక్కడున్న నాయకులను పిలిపించుకొని వెంటనే వాటి మీద స్పందించేటటువంటి ఏకైక నాయకుడు యుగేందర్. ఓకే. ఎక్కడ ఏం కావాలి ఏంటి మనం వెళ్ళి లెటర్ ఇవ్వాల్సిన పని లేదు.
ఏడవాల్సిన పని లేదు, ఆయన్ని కలవడానికి గంటలు వెయిట్ చేయాల్సిన పని లేదు. ఏదైనా ఓపెన్ 11:30 నుంచి 12:30 వరకు క్యాంప్ ఆఫీస్ లో ఉంటుంది. మీరు నాయకుడితో రావచ్చు, సింగిల్ గా రావచ్చు. మీ సమస్య ఏదైనా ఉంటే చెప్పండి, పరిష్కారం ఎత్తుకొని వెళ్ళండి. ఓకే, సొంత పైరవీలు ఉండవు. రైట్. సో స్వలాభం కోసం వచ్చేటటువంటి నాయకుల్ని ఎంకరేజ్ చేయరు. ఓకే, ఏదైనా ట్రాన్స్పరెంట్ గా వెళ్ళిపోతారు. తుమ్మల గారైనా అంతే, యుగేందర్ గారైనా అదే ప్యాటర్న్ లో వెళ్తున్నారు. సరే, నాకు తెలిసి జనాల నుంచి కూడా చాలా హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది వాళ్ళకి. అవును. సో ఫ్యూచర్ చూసుకుంటే తుమ్మల యుగేందర్ గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారు, 100% గెలుస్తారు. ఇదంతా పక్కన పెడితే బ్యాక్ టు మీ యూనియన్, మీ ఏదైతే ఐఎన్టీయూసీ యూనియన్ ఉందో, ఐఎన్టీయూసీ యూనియన్ అంటే 24 hours సర్వీస్లో ఉండాలి, 24/7 సర్వీస్లో ఉండాలి. ఈరోజు ఆదివారం, లేదంటే ఈరోజు శనివారం, ఈరోజు ఫెస్టివల్స్ అట్లాంటిది ఏ ఉండదు. ఏ కార్మికుడికి ఎలాంటి సమస్య ఎప్పుడు వస్తుందో ఎవరికి చెప్పలేము. ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఇంత పెద్ద పోస్ట్ని హ్యాండిల్ చేయడం పాసిబిలిటీ అవుతుందా? తప్పకుండా. ఇది ఏంటంటే ప్రతిరోజు మీకు ఇంతకుముందు చెప్పినట్టు ప్రతిరోజు ఒక యుద్ధం లాంటిది. ఏదో ఒక సమస్యని మనం మీదేసుకొని దాన్ని పరిష్కరించే వరకు ముందుకెళ్తూనే ఉండాలన్న. ఓకే. ఒక చిన్న విషయం ఏంటంటే ఈ రోజుకి 72 సంవత్సరాలు కొత్త సీతారాములు గారికి. నేను ఎక్కడైతే అడుగు వేసి ఏ సమస్య మీద పోరాడుతున్నానో నాతో పాటు సమానంగా కూడా ఆయన నేను చేరిన 4 సంవత్సరాల నుంచి యూనియన్లో ఆయన కూడా అదే విధంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు 97 సంవత్సరాల వయసులో కూడా ఇవాళ కార్మిక పక్షపాతిగా ఆయన, సీతారాములు గారు కానీ వాళ్ళంతా కూడా ఒక మోటో పెట్టుకొని ఒక క్రైటీరియాతో ముందు పోవటం అనేది గొప్ప విషయం. వాళ్ళతో పోల్చుకుంటే నేను శ్రమ పడేది పెద్ద శ్రమ ఏం కాదని నాకు అనిపిస్తుంది. సో మీరేమో కార్మికుల కోసం ఫైట్ చేస్తున్నారు అని అన్నారు కదా, మీరు ఒక మీటింగ్లో ఇంటర్నల్గా మీ యూనియన్తో ఒక మీటింగ్లో పెట్టుకున్నప్పుడు ఖమ్మంలో చాలా వరకు మినిస్టర్స్ ఎవరు మనల్ని పట్టించుకోవట్లేదు, మనందరం మూకుమ్మడి రాజీనామా చేద్దాం అని చెప్పి ఎప్పుడైనా స్టేట్మెంట్ ఇచ్చారా? రాజీనామా అనలేదు. మీరు రాజీనామా చేస్తే సమస్యల పరిష్కారం ఎట్లయితే? అంటే మీరు డిమాండింగ్ చేద్దాం అనుకున్నారో, బ్లాక్ మెయిలింగ్ చేద్దాం అనుకున్నారో మినిస్టర్స్ ని, కానీ రాజీనామా చేద్దాం అనే మాట వచ్చిందా? రాలేదు. రాజీనామా అని కాదు, మేమందరం జిల్లా సమావేశం పెట్టుకున్నప్పుడు సమస్యలు పట్టించుకోవట్లేదు అనేది కార్మికులకైతే ఉంది. ఓకే. అంటే ఇంకా వాళ్ళు తీర్చాల్సిన సమస్యలు కొన్ని ఉన్నాయి, మనకి టైం ఇవ్వట్లేదు. ఓకే. మాకు సరైన ఇప్పుడు మాకు యుగేందర్ గారి దగ్గరికి వెళ్ళి సమస్యలు పరిష్కరించుకునే కొన్ని ఉంటాయి, డైరెక్ట్ మంత్రులు సమస్యలు కొన్ని పరిష్కారం చేసే ఉంటాయి. మీకు ఇందాక చెప్పినట్టు సాధారణ ఓటర్గానే కార్మికుల్ని చూడటం అనేది కొంచెం బాధపడే విషయం. సరే, ఆ భావోద్వేగంతో మనం మాట్లాడుతుండొచ్చు, కానీ రాజీనామా విషయం అయితే మాట్లాడలేదు. కానీ ఈ సమస్యలు పరిష్కరించాలి. మూకుమ్మడిగా ఐఎన్టీయూసీకి రాజీనామా చేద్దాం అన్నారా లేదా? నాకు ఎక్స్ప్లెనేషన్ వద్దు. ఈ సమస్య మీద కాదు, మీరు ఇందాక గ్రూప్ రాజకీయాలు అన్నారు కదా, దాని వీడియో కూడా ఉంది నా దగ్గర. మీకు కావాలంటే పెడతా. మూకుమ్మడి రాజీనామా అనేది రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి లీడర్లు ఎవరైతే ఉన్నారో, మీరు ఉన్నటువంటి రెబల్, ఒక 46 విభాగాల్లో ఒక చిన్న విభాగం అనుకుంటే ఆటో యూనియన్లో ఒక రెబల్ క్యాండిడేట్లు ప్రతిష్టను భంగం చేసే విధంగా, జిల్లా ఐఎన్టీసీ ప్రతిష్టను భంగం చేసే విధంగా ముందుకెళ్ళడం వలన ఆ సమస్యను వాళ్ళు పరిష్కరించకపోతే రాజీనామా చేసి వచ్చేద్దాం, ఐఎన్టీసీ అందరం కూడా ముక్కుముడికి పోయి రాజీనామా చేద్దాం, మరి వాళ్ళు పరిష్కరించినప్పుడు ఎందుకు అని చెప్పేసి అన్నమాట వాస్తవం. కానీ అది మంత్రులకి వీళ్ళకి సంబంధించింది కాదు. ఓకే. మీకు ఎవరో రాంగ్ గైడ్ చేశారు. ఓకే. సో చూద్దాం. ఇప్పుడు ఈ వీడియో తర్వాతకి మీరు అన్నారో లేదో కూడా అన్ని బయట పడుతూనే ఉంటాయి ఆటోమేటిక్ గా. ముందే చెప్పాను, నేను ఏదైనా ముక్కు సూటిగా చెప్తా, ఆధారాలు ఉంటే సరెండర్ అవుతా, ఆధారాలు లేకపోతే ఆధారాలతోనే మాట్లాడతాను. ఓకే. సో ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ప్రెసెంట్ ఖమ్మం జిల్లాకు వద్దాం, ఖమ్మం పట్టణానికే వద్దాం. మీ పార్టీ గురించే మాట్లాడుకుందాం. మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో గత 12 సంవత్సరాలుగా ఉన్నారు, ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు వచ్చిన వ్యక్తి కూడా కాదు. గత 12 సంవత్సరాల నుంచి చూసుకున్నా అదంతా పక్కన పెట్టి ఈ 2 సంవత్సరాల్లో గవర్నమెంట్ ఫామ్ అయిన కాడ నుంచి ఖమ్మంలో మీ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత చాలా ఉంది. 3 మంత్రులు ఎవరు కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు ఖమ్మాన్ని. కాంగ్రెస్ మీద ఖమ్మంలో వ్యతిరేకత ఉందా లేదా అంటే మీరేమంటారు? లేదనే చెప్తా, 100% లేదంటారు. ఏదో నాయకుల్ని ఇంప్రెస్ చేయడానికో, పార్టీని ఇంప్రెస్ చేయడానికో కాదు.
ఇప్పుడు వ్యతిరేకత ఉందంటే ఏ డివిజన్ లో కూడా అపోజిషన్ పార్టీ వెనక జనం వచ్చి బయట ధర్నాలు కానీ ఏం చేయటం లేదు. ఓకే. చిన్న ఎగ్జాంపుల్ అది. ఉచిత కరెంట్ వస్తుంది, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుంది, ఉచిత బస్సు వస్తుంది, ఓకే. రైతు బీమా పథకం వస్తుంది. ఇవన్నీ వస్తున్నాయా, రావట్లేదా డివిజన్ లో? కొంతమంది కాంగ్రెస్, కొంతమంది వేరే పార్టీ నాయకులు బోగస్ ముచ్చట్లు ఇవన్నీ అని అట్లా కన్వర్ట్ చేస్తున్నారు. దానికి ఏమంటారు? అంటే అవతల పార్టీ మీద బురద జల్లే ప్రయత్నమే కానీ బోగస్ ముచ్చట్లు అనేది నేను కూడా చూడటం జరిగింది. వాళ్ళు ఎవరైతే ఆ కామెంట్లు చేస్తున్నా వాళ్ళ డివిజన్ లో పోయి ప్రజల్ని అడగండి. మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వస్తుందా? 500 రూపాయలకి వస్తుంది. రేషన్ బియ్యం, సన్న బియ్యం వస్తున్నాయా? వస్తున్నాయి. 100 యూనిట్లు 200 యూనిట్లు కరెంట్ వస్తుందా? ఫ్రీగా వస్తుంది. ఎంతమంది ఉన్నారు? 75 to 80% ప్రజలకి ఇవన్నీ అందుతున్నాయి. అందినప్పుడు వ్యతిరేకత ఎట్లుంటది? మీ పాయింట్కే వద్దాం. బ్యాక్ టు మళ్ళీ నరాల నరేష్ పాయింట్కి వద్దాం. ఇప్పటికైనా ఫైనల్లీ ఇప్పటికైనా మీరు కావాల్సింది మీరు ఆశిస్తే మీకున్న నోటి దూల గాని కోపం గాని ఇవన్నీ పక్కన పెట్టి తుమ్మల గారితో అడుగుజాడలు నడిచి మీరు అనుకున్నది సాధిస్తా అనుకుంటున్నారా? అంటే సాధించడం సాధించకపోవడం అనేది దైవ నిర్ణయం అండి. అంటే మీరేమో నోటి దూలు అంటున్నారు ఇందాక నుంచి, నేనేమో నా ముక్కు సూటితనంతోనే వెళ్తా అని చెప్పేసి అంటే నేనన్న మాట కాదు, బయట అన్న మాట. అది సరే అంటారు ఎవరో ఒకరు, అనకుండా ప్రజల నుంచి వచ్చింది అంటున్నారు కానీ ప్రజల నుంచి రాదు. ఏదైనా మా పార్టీలో ఎవరో వాళ్ళ వీళ్ళు అనుకోవడం కామన్. ప్రతి వ్యక్తి గురించి కూడా విమర్శలు వస్తూనే ఉంటాయి కానీ మన బలం ఏంటి అనేది మన ముందు చెప్పరు. అవును, మన ముందు చెప్తే ఇంకా పెరిగిపోతాం అనే ఉద్దేశంతో ఉంటుంది. మన బలహీనతలు ఏదైతున్నాయో మన ముందు మన వెనక మాట్లాడుతూ ఉంటాం. ఇది జరుగుతూ వచ్చేది రాజకీయాల్లో ఇంకా ఎక్కువ ఇది. అయితే నాకు తెలిసి అయితే తుమ్మల నాగేశ్వరరావు గారు గొప్ప విజన్ ఉన్న నాయకుడు. యుగేందర్ గారు కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ఎవరు పని చేశారు, ఎవరు పని చేస్తున్నారు, ఎవరు నిత్యం ప్రజల్లో ఉంటారు అనేది వాళ్ళ దగ్గర కంప్లీట్ డేటా ఉంటుంది. ఓకే, మనం అర్హులం అని వాళ్ళు భావిస్తే మనల్ని పదవి వరించవచ్చు, కార్పొరేషన్ ఎలక్షన్లో టికెట్ వరించవచ్చు, ఇంకా అంతకు మించి పెద్దగా ఇంకేదైనా వరించవచ్చు. ఓకే, మనం పని చేసామా లేదా అనేది మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇక మనం మీరన్నట్టు నోటి దూలా మాట్లాడటం ఇవన్నీ అంటారని అసంతృప్తి చెందిన కడుపు మండిన వాడు నోరు జారటంలో తప్పు లేదని అనిపిస్తుంది కొన్నిసార్లు. ఓకే, అలా అని మనం ఎవరి మీద ఇంతవరకు జారింది లేదు కానీ కష్టపడి ఉన్నాం కదా, ఎప్పుడైనా ఒక బాధ అనిపించున్నప్పుడు ఏదైనా మనం మాట్లాడి ఉండొచ్చు. దాన్ని పరిగణలోకి దుష్ప్రచారం చేసుకుంటూ దాన్ని ఒక్కింతలు 10 రెట్టింపు చేసి భూతద్దంలో చూపించే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు మళ్ళీ చెప్తున్న ఇంటర్వ్యూ మీ సమక్షంలోనే, మాకు మంచి చేసిన వాళ్ళని ఇక్కడ పెట్టుకుంటాం. ఇక్కడ పెట్టుకున్నాం అంటే వాళ్ళ కోసం ఎంత దూరమైన పోతుంది, ఇక్కడ పెట్టుకున్నా ఎంత దూరమైన పోతుంది. రెండింటికి తేడా, ఇక్కడికి తేడా ఏంటనేది త్వరలోనే చూపిస్తాం. ఆ సందర్భం రాకూడదనే నేను భగవంతుని వార్నింగ్ ఇస్తున్నారు అనమాట. అంటే వార్నింగ్ అనుకోవచ్చు, హెచ్చరిక అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు. అంటే పని చేసే వాడి మీద ఇట్లా దుమ్ము పోయటం, బండలు వేయటం అనేది చాలా తప్పు. ఎందుకు అట్లా కరెక్ట్ గా మిమ్మల్ని టార్గెట్ చేసి మీ మీదే పాయింట్అవుట్ చేయడానికి కారణం ఏంటి? నేను పోటీ అనుకుంటున్నారేమో, ఓకే, లేకపోతే మనం ఇంకా ముందుకెళ్తా అనుకుంటున్నారేమో, అంతే కదా. అవును, శత్రువులు మనం ముందుకు పోతున్నప్పుడే శత్రువులు తయారవుతారు. నేను దాన్నే నమ్ముతా, దాన్నే విశ్వసిస్తాను. ఓకే, సో ఇదంతా పక్కన పెడితే మిమ్మల్ని ఒక పాయింట్ అడుగుదాం అనుకున్నాను. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వచ్చేసరికి మీ నాన్నగారు ఆర్మీ ఆఫీసర్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసి చాలా ఫ్రీడమ్ ఫైట్స్ లో కూడా చాలా యుద్ధాల్లో కూడా చేశారు. అట్లాంటిది మీరు అక్కడి నుంచి ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫ్యామిలీ నుంచి వచ్చి మీరు ఒక ఆర్మీకో చూస్తే ఫిజిక్ అంతా కూడా హైట్, పర్సనాలిటీ కూడా సరిపోయింది. అట్లా లేకుండా ఈ పాలిటిక్స్ లోకి రావాలి అని చెప్పి ఎందుకు అనిపించింది మీకు? అంటే నేను పర్టికులర్ గా అనుకొని వచ్చింది కాదు. ఓకే, స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉన్నప్పటి నుంచి కూడా నేను క్రికెట్ ఆడేవాడిని బాగా. ఓకే, వాస్తవంగా నేను క్రికెటర్ని. జిల్లాకు పరిచయం లేనటువంటి పేరు క్రికెట్ లో. ఓకే, అట్లా కొంచెం మన సర్కిల్ అనేది పెరుగుతూ వచ్చింది. ఓకే, అంటే మన స్నేహితుడు మా అన్న పచ్చిపాల రాజ్ కుమార్ చనిపోయారు. ఆయన ఆధ్వర్యంలో మేము సిపిఐ యువజన విభాగంలో ఒక 1 year పని చేశాం. ఓకే, అప్పుడు ఆకర్షితున్నయ్యా నేను బాగా. సో ఇప్పుడు మీరు అన్నట్టు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టాపిక్ వస్తే చాలా వరకు కూడా ఖమ్మంలో
ఖమ్మం అనే కాదు, కాంగ్రెస్ అంటేనే వర్గపోరు ఎక్కువ ఉంటది. ఇన్ని వర్గాల్లో ఖమ్మంలో కూడా ఏదో ఒక వర్గాలు ఉన్నాయి చాలానే. ఇన్ని వర్గాల్లో మీరే వర్గం ఇంతకి? అంటే కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉన్నాయనే మాట అయితే వాస్తవమే. నేను ఏ వర్గానికి చెందిన, నేను కాంగ్రెస్ పార్టీ వర్గం. ఓకే. నేను అధిష్టానం ఎవరైతే జిల్లా అధ్యక్షులుగా నగరాధ్యక్షులుగా ఉండి పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని ఆదేశాలు నాకు వస్తాయో ఆ ఆదేశానుసారం పనిచేస్తాను. ఓకే. నేను అందరితో పనిచేస్తా, అందరితో కలిసి ఉంటా, అందరి కోసం వెళ్తాం. ఓకే. నేను పర్టికులర్ గా ఈయనకు సంబంధించిన వ్యక్తిని కాదు. ఇప్పుడు నా నియోజకవర్గ పరిధిలో తుమ్మల నాగేశ్వరరావు గారి ఆదేశానుసారం, జిల్లా అధ్యక్షుడి ఆదేశానుసారం నేను చేయాల్సిన కార్యక్రమాలు, నేను చేయాల్సిన వర్క్ ని కంప్లీట్ గా చేసుకొని పోతూ ముందుకు పోవడం అనేది నా ప్రణాళిక. ఓకే. సో అట్లే ముందుకెళ్ళాలి, రానున్న రోజుల్లో కూడా మంచి పొజిషన్స్ రావాలని కోరుకుంటున్నాం. అదే కాకుండా మా టచ్ స్టూడియో ద్వారా మీరు ఏదైతే ఐఎన్టీయూసీ కార్మికులకి ఒక ప్రతినిధిగా వహిస్తున్నారో, మా టచ్ స్టూడియో ద్వారా ఆ కార్మికులకి ఎలాంటి భరోసా ఇద్దాం అనుకుంటారో మా టచ్ స్టూడియో ద్వారా ఇవ్వచ్చు. శక్తి వంచన లేకుండా మీ ప్రతి సాధక బాధకల్లోనూ నేనుంటానని చెప్పేసి టచ్ స్టూడియో ద్వారా తెలియజేస్తూ, మనం ఇంకా పరిష్కరించుకోవాల్సిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అతి త్వరలోనే ముగ్గురు మంత్రుల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి ఆ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం చూపించి మీ సమస్యలు లేకుండా అన్ని సమస్యల్ని తీర్చే విధంగా నేను కృషి చేస్తాను. డాక్టర్ సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో, కొత్త సీతారామ గారి నాయకత్వంలో మీకోసం ఎంత దూరం కూడా వెళ్ళి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే టచ్ స్టూడియో సంబంధించినటువంటి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరూ కూడా ఈ ఇంటర్వ్యూని వాచ్ చేయండి అని చెప్పి చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. Keep in touch. Please touch subscribe button.